హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను చాలా తక్కువ మెటీరియల్తో ఈజీగా చేసుకునే బ్యూటిఫుల్ నెక్లెస్ సెట్ చేసి చూపిస్తాను. నేను ఇక్కడ ఈ నెక్లెస్ ప్రిపేర్ చేయడానికి గ్రీన్ కలర్ రైన్ స్టోన్స్ను, జంప్ రింగ్స్ను, హ్యాంగింగ్ బీడ్స్ని యూస్ చేస్తున్నాను. నేను ఇక్కడ బ్యాక్ చైన్ తీసుకున్నాను. ఈ బీడ్స్ బాగా అబ్జర్వ్ చేయండి, అన్ని సైడ్స్ హోల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక జంప్ రింగ్ని తీసుకొని జంప్ రింగ్ని ఇలా చేత్తో ఎక్స్పాండ్ చేసినా వస్తుంది, లేదంటే కటింగ్ ప్లేయర్ అయినా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఆ జంప్ రింగ్లోకి హ్యాంగింగ్ పర్ల్ను ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. నేను బీడ్స్కి హోల్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇప్పుడు ఆ జంప్ రింగ్ను ఒక హోల్లోకి ఇన్సర్ట్ చేసుకోండి. ఇప్పుడు జంప్ రింగ్కు ఒక సైడ్ బీడ్ని యాడ్ చేసాం కదా, ఇప్పుడు జంప్ రింగ్కు ఇంకొక సైడ్ బీడ్ని యాడ్ చేసుకోండి. ఇలా 2 సైడ్స్ బీడ్ని యాడ్ చేసుకున్న తర్వాత జంప్ రింగ్ను అటాచ్ చేసుకోండి. జంప్ రింగ్కు మిడిల్లో గ్యాప్ రాకుండా టైట్గా అటాచ్ చేసుకోండి. చేత్తో అయినా చేసుకోవచ్చు, లేదా కటింగ్ ప్లేయర్ అయినా యూస్ చేయొచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక జంప్ రింగ్ని ఎక్స్పాండ్ చేసి హ్యాంగింగ్ పర్ల్ బీడ్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అలా ప్రిపేర్ చేసిన జంప్ రింగ్ను రైన్ స్టోన్కు కనెక్ట్ చేయండి. సేమ్ ప్రొసీజర్లో మిగిలిన స్టోన్స్ను అటాచ్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి ప్రాక్టీస్ చేసామంటే ఈజీగా చేసుకోవచ్చు. మీ నెక్ సైజ్ని బట్టి ఎంత లెంత్లో నెక్లెస్ కావాలో అన్ని స్టోన్స్ యాడ్ చేసుకోండి. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి స్టార్టింగ్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు కావలసిన లెంత్ సైజులో స్టోన్స్ను అటాచ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన ఆ స్టోన్స్ను దీనికి యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు నెక్లెస్కు 2 ఎడ్జెస్ కూడా జంప్ రింగ్ని యాడ్ చేసుకోండి. 2 ఎడ్జెస్ జంప్ రింగ్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు దానికి నేను బ్యాక్ చైన్ను యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర బ్యాక్ చైన్ లేకుంటే డోరీ ఉన్నా కానీ యాడ్ చేసుకోండి. ఈ రైన్ స్టోన్స్ చాలా కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. మీకు నచ్చిన కలర్, నచ్చిన హ్యాంగింగ్ బీడ్స్తో డిజైన్ చేసుకోండి. ఇప్పుడు నెక్లెస్ ప్రిపేర్ చేసాం కదా, దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక జంప్ రింగ్ని ఎక్స్పాండ్ చేసి స్టోన్లోకి ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ జంప్ రింగ్కు ఇంకొక సైడ్ స్టోన్ యాడ్ చేసి జంప్ రింగ్ని అటాచ్ చేసుకోండి. నెక్లెస్కు 2 స్టోన్స్ మిడిల్లో హ్యాంగింగ్ బీడ్ని యాడ్ చేసాం కదా, ఇయర్ రింగ్స్కి మాత్రము స్టోన్ కింద డ్రాప్ లాగా యాడ్ చేసుకుందాం. స్టోన్స్కు హోల్స్ ఉన్నాయి కదా, ఇలా నీడిల్తో ప్రెస్ చేస్తే ఆ హోల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు అలా ఓపెన్ చేయడానికి కష్టంగా అనిపిస్తే జంప్ రింగ్నైనా యాడ్ చేసుకోండి. ఇక్కడ హోల్ ఓపెన్ అయింది, కనపడుతుందా? ఇలా ఓపెన్ అయిన ప్లేస్లో హ్యాంగింగ్ బీడ్ లూప్ను ఇన్సర్ట్ చేసి గట్టిగా ప్రెస్ చేసామంటే హోల్ అనేది కవర్ అయిపోతుంది. నేను ఇక్కడ 2 స్టోన్స్ యూస్ చేశాను. మీకు ఇయర్ రింగ్ లెంతీగా కావాలి అనుకుంటే ఇంకా స్టోన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇయర్ రింగ్స్కు నేను ఇక్కడ ఇయర్ స్టడ్ బేస్ను అటాచ్ చేస్తున్నాను. మీకు హ్యాంగింగ్ లాగా కావాలంటే జంప్ రింగ్ని యాడ్ చేసి ఇయర్ వైర్ హుక్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టోన్స్ బ్యాక్ సైడ్ మెటల్ ఉంటుంది కాబట్టి B7000 గ్లూని మాత్రమే యూస్ చేయండి. ఇలా గ్లూ ఎక్కువగా అప్లై చేసిన తర్వాత ఇయర్ స్టడ్ బేస్ను కొంచెం సేపు ప్రెస్ చేసి పట్టుకోండి. ఈ గ్లూ కంప్లీట్గా డ్రై అయిన తర్వాతనే ఇయర్ రింగ్స్ని యూస్ చేయండి, లేదంటే స్టడ్ బేస్ అనేది నిలబడదు. చూడండి, కంప్లీట్గా డ్రై అయింది కాబట్టి ఈ స్టడ్ బేస్ అనేది పర్ఫెక్ట్గా అటాచ్ అయింది. ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి ఇలా సిలికాన్ పుష్ బ్యాక్ను అటాచ్ చేస్తున్నాను. అంతే, ఎంతో సింపుల్గా ఈజీగా ఇలా ఇయర్ రింగ్స్ను ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ బీడ్స్ను ఇంకా కొంచెం లెంతీగా యాడ్ చేసుకొని వడ్డానం లాగా కూడా యూస్ చేయొచ్చు. నేను చేసిన ఈ సింపుల్ ఈజీ నెక్లెస్ మేకింగ్ ఎలా ఉంది? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు రీచ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.